హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఉమెన్స్ T20 సిరీస్ స్టార్ట్ అయిన విషయం అందరికి తెలిసింది. సో ఇంగ్లాండ్ పై 97 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. సో మందాన అద్భుతమైన సెంచరీతో కథం తొక్కింది. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు జస్ప్రీత్ బుమ్రా నిన్న ప్రాక్టీస్ సెషన్స్ అయితే చేశాడు. అయితే ఉంటాడా ఉండడా అనేది మనకి ఇంకా స్పష్టత అయితే రాలేదు. ఎందుకంటే డే 1 డే 2 ప్రాక్టీస్ సెషన్స్లో తను లేకపోవడమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ప్రసిద్ధ్ కృష్ణ కూడా స్టార్టింగ్ ఫస్ట్ రోజు అయితే లేడంట. సెకండ్ రోజునైతే ప్రాక్టీస్ చేశాడు. సో మరి చూడాలి. అండ్ ఇకపోతే నిన్న శ్రీలంక గెలవడం వల్ల పాయింట్ టేబుల్స్ కొంచెం తారుమారయ్యాయి. 33.33 దగ్గర నుంచి ఫస్ట్ స్టార్టింగ్ ఆస్ట్రేలియా 100.00, ఇంగ్లాండ్ 100.00 సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ శ్రీలంక 33.33 దగ్గర నుంచి 66.67కి పీసీటీ పెరిగింది వాళ్ళది. అండ్ బంగ్లాదేశ్ ఫోర్త్ ప్లేస్కి అయితే వెళ్ళింది. 33.33 దగ్గర నుంచి వాళ్ళు 16.67 ఓడిపోయింది కాబట్టి 16.67కి పడిపోయింది వాళ్ళ పీసీటీ. ఇండియా 0.00, వెస్టిండీస్ 0.00. ఇది తాజాగా చోటు చేసుకున్న పీసీటీ. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. స్టార్టింగ్ మాత్రం ఇండియాకి అదిరిపోయే స్టార్ట్ అయితే రావడం జరిగింది. స్మృతి మందాన ఆది నుంచే అటాకింగ్ గేమ్ అయితే ఇంటెంట్ బాగుందని చెప్పుకోవచ్చు. అయితే తనకి సపోర్ట్ చేస్తూ షఫాలి వర్మ పర్వాలేదు ఒక స్మాల్ క్యాన్యూ అయితే ఆడడం అయితే జరిగింది. 20 రన్స్కి తను అవుట్ అయింది. అప్పటికి స్కోర్ 77. అయితే మందాన 13 రన్స్ వద్ద ఉన్నప్పుడు ఒక క్యాచ్ అయితే డ్రాప్ అయింది. దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే ఇంగ్లాండ్ ఫీల్డర్స్ మాత్రం జరిమానా కట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ క్యాచ్ విలువ ఎంత ఖరీదైనదో మనందరికీ తెలిసిందే. ఎందుకంటే శృతి మందన ఒక్కసారి సెట్ అయితే ఎలాంటి డేంజరో మనందరికీ తెలుసు, ఎన్నోసార్లు నిరూపించింది కూడా. అదే ఇక్కడ కూడా జరిగింది. సో అయితే 77 వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయిన తర్వాత హర్లీ లియోన్తో కలిసి 94 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పింది మందాన. అయితే హర్లీ లియోన్ 43 రన్స్ వేసి, ముఖ్యంగా చెప్పాలి అంటే మిడిల్ ఓవర్స్లో చాలా వరకు డ్యామేజ్ చేశారని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్ని. ఇండియా 12 రన్స్ పర్ ఓవర్ అటాక్ చేస్తూ వచ్చారని చెప్పుకోవచ్చు. సో 15 ఓవర్స్ వరకు వికెటే పర్లేదు. అయితే 16th ఓవర్ అంటే 16.5 అంటే క్లోజ్ టు 70th ఓవర్లో అనుకోండి. ఇంకా అక్కడ 71 అంటే 171 దగ్గర సెకండ్ వికెట్ పడింది. అప్పటి వరకు వికెటే పర్లేదు. సో ఆ తర్వాత పార్ట్నర్షిప్స్ అంటూ అంతగా పెద్దగా అయితే నమోదు అవ్వలేదు. సో రిచా ఘోష్ కంటే ముందు జమైమా రోడ్రిగ్స్ వచ్చింది, గోల్డెన్ డక్ వెనుదిరిగింది. కానీ రిచా ఘోష్ అమూల్యమైన 12 రన్స్ అయితే చేసింది. బట్ 12 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత లాస్ట్ ఓవర్ వరకు మందాన ఉంది. అంటే 19.3 19.4 ఓవర్ వరకు ఉంది. సో తను 112 రన్స్ వేసి అవుట్ అయింది. అంటే తను 27 బాల్స్లోనే 50 చేసిన తర్వాత 51 బాల్స్లో సెంచరీ చేసింది. అంటే 27కి 51కి ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. అంటే సెంచరీకి కొంచెం త్వరగానే చేరుకుందని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా 210 స్కోర్ అయితే చేసింది ఇన్ 20 ఓవర్స్. 5 వికెట్స్ అయితే కోల్పోయింది. లారెన్ బెల్ 3 for 27. సోఫీ ఎక్లెస్టన్కి 1 వికెట్, ఆ తర్వాత అర్లట్కి 1 వికెట్ అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ఇంగ్లాండ్కి స్టార్టింగ్లోనే 9 దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. డానియల్ వైత్ తను గోల్డెన్ డక్ వెనుదిరిగిన తర్వాత
సోఫీ డంక్లీ కూడా 7 రన్స్ వేసి అవుట్ అయింది. అయితే వర్నింగ్ అండ్ మన కెప్టెన్ నాస్కివర్ బ్రంట్ ఇద్దరు కలిసి 39 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ మినహాయించి ఎక్కడ కూడా ఇంగ్లాండ్ గెలిచే స్టేజ్ కానీ వాళ్ళు కుదురుకునే పరిస్థితి కానీ ఎక్కడో కనిపించలేదని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే తను 10 రన్స్ చేసి అవుట్ అయిందో వర్నింగ్, అక్కడ నుంచి ఎం అలర్ట్ కూడా తను కూడా 12 రన్స్ వేసి అవుట్ అయింది. ఇక వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా అందరూ సింగిల్ డిజిట్స్కే పరిమితం అయ్యారు. కాకపోతే కెప్టెన్ ఒక్కరే నాస్కివర్ బ్రంట్ 66 రన్స్ వేసి చివరి వరకు ఉన్నప్పటికీ 19th ఓవర్లో తన వికెట్ కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. సో కడప అమ్మాయి శ్రీచరణి మంచి ప్రదర్శన ఇచ్చిందని చెప్పుకోవచ్చు. 4 for 12 మంచి బినామినల్ లవ్లీ ఫిగర్స్ అయితే నమోదు చేస్తుందని చెప్పుకోవచ్చు. తన డెబ్యూ T20లో గుడ్ పర్ఫార్మెన్స్గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత దీప్తి శర్మకి 2 వికెట్లు, రాధా యాదవ్కి 2 వికెట్లు అండ్ అరుంధతి రెడ్డికి, అమన్జోత్ కౌర్కి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావటం జరిగింది. సో రేణుకా సింగ్ ఠాకూర్ లేని లోటు అయితే ఎక్కడ కూడా కనిపించలేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్కి హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా లేదు, ఎందుకంటే తన హెడ్కి ఇంజరీ అవ్వడం వల్ల కంకషన్ ఉండాల్సిన అవసరం లేకుండా, అంటే వాళ్ళు ప్రాక్టీస్ సెషన్ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడినప్పుడు ఇంజరీ అయిన విషయం అందరికి తెలిసిందే. సో అందుచేత స్మృతి మందనని కెప్టెన్సీ చేసి అద్భుతంగా తీర్చిదిద్దింది టీమిండియా అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ T20 మాత్రం July 1st అంటే మంగళవారం రోజు ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ మందానాకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. అండ్ ఇక మందానా కొన్ని అరుదైన రికార్డులు నెలకొల్పింది. అదేంటంటే మన బెత్ మోనీ ఉంది కదా, ఆస్ట్రేలియా ఓపెనర్, సో తనని సమంగా చేసింది. 850s చేసి సమం చేసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆల్ ఫార్మాట్లో అంటే టెస్ట్, T20, ODIస్లో సెంచరీ చేసినటువంటి ఏకైక ఇండియన్ ఉమెన్ క్రికెటర్గా రికార్డ్ అయితే నెలకొల్పిందని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.